మహావిజన్ న్యూస్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 41వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి సంగి లక్ష్మణ్ యాదవ్ డివిజన్ లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఉన్నత విద్యావంతుడిగా ఈ కాలనీలోని పలు సమస్యలను గుర్తించారని, గత పాలకుల హయాంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న చందంగా ఉంది. ఈ వార్డు అభివృద్ధి అని నన్ను గెలిపిస్తే ఈ వార్డు అభివృద్ధికి కృషి చేసి మౌలిక వసతుల కల్పన అగ్రగామిలో నిలుపుతానని, నా యొక్క మొక్కుడు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. నల్గొండ పురపాలక సంఘం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మనం 41వ వార్డులో ఉన్నాం. 41వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సంగి లక్ష్మణ్ యాదవ్ బరిలో ఉన్నారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచార సరళి ఏ విధంగా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న లక్ష్మణ్ యాదవ్ గారు, చెప్పండి, ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు కదా, ప్రచారం చేసే క్రమంలో ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది, మీకు స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ముందుగా అందరికీ నమస్కారం, నల్గొండ పట్టణ ప్రజలందరికీ నమస్కారం, మరియు నా 41వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఇవాళ ఆఖరి రోజు మనకి క్యాంపెయినింగ్ కి. సో ఇవాటి వరకు నేను వెళ్ళిన ప్రతి ఇంటిలోనూ, ప్రతి గడపలోనూ అందరూ చెప్పేది ఒకటే, యువతకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి. యువత పవర్ లోకి వస్తేనే భవిష్యత్తు రోజులు చాలా బాగుంటాయి. ఒక్కసారి యువతకు ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఈసారి అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. ఈ వార్డుపై ఉన్నటువంటి అవగాహన ఏంటి మీకు? ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఎలాంటి సమస్యలను గుర్తించారు ఇప్పటి వరకు? మేము గమనించిన సమస్యలు ఏంటంటే, ఫస్ట్ దోమలు. ఎందుకంటే ఆర్టీసీ కాలనీ వైపు మనకి ఎక్కువ చెట్లు, ముళ్ళ చెట్లు అవి ఎక్కువ ఉండడం వల్ల అటు సైడ్ దోమలు ఎక్కువ ఉన్నాయి. అండ్ డ్రైనేజ్, మోర్లు, మురికి వాళ్ళు అవన్నీ మూసివేయలేదు. అవి ఇంకా అట్లనే మనకి ఎస్ఎన్ఆర్ నగర్కి వచ్చేసరికి మనకి ఇంకా స్ట్రీట్ లైట్స్ కొన్ని ప్రాబ్లం ఉన్నాయి. అటువైపు లైటింగ్ కూడా సరిగ్గా లేదు కొన్ని వీధుల్లో. ప్రస్తుతం ప్రజలకి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ గా ఉన్నాయి. అదేనే కాకుండా కూడా ఇక్కడ చదువుకునే పిల్లలు కూడా చాలా ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను చేయాల్సి అనుకున్నది ఏంటంటే, చిన్న పిల్లలకి సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టి యూత్ ముందు తీసుకెళ్లాలని మన మెయిన్ మోటివ్. అండ్ నేను కూడా బెంగళూరులో BBA అనాలిటిక్స్ అవి చేసేసి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే, నాకున్న కంప్లీట్ టైప్స్ తో పాటు యూత్ కూడా ఒక 100 to 150 IT, నాన్ IT సెక్టర్స్ లో జాబ్స్ పెట్టారనేది ఇప్పుడు నేను నాకున్న ప్రత్యేక లక్ష్యం. అండ్ ఇప్పుడు అలాగే నేను రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కూడా చేశాను. సో ఆ కనెక్షన్స్ ద్వారా నేను వృద్ధులకు కూడా హెల్త్ క్యాంపెయిన్స్ ఎవ్రీ 2 months ఒకసారి కూడా పెట్టాలనేది ప్రస్తుతం లక్ష్యం. ఉన్నత విద్యావంతుడిగా మీరు ఇక్కడ ఈ బరిలో పోటీ చేస్తున్నారు. ఈ వార్డులో మీ విజయానికి దోహదపడే అంశాలు ఏందనుకుంటారు? ఏం కలిసి వస్తాయి అనుకుంటారు మీ విజయాన్ని? ముందుగా యూత్ సపోర్ట్ ఒకటి, అండ్ అట్లనే పెద్దలు కూడా ఆశీర్వాదిస్తా ఉన్నారు యూత్ కి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి. ఇవే నేను అనుకునే మెయిన్ థింగ్స్. నాకు సపోర్ట్, నేను ముందుకెళ్తా అని నమ్మకం. మీరు గెలిస్తే ఈ డివిజన్ లోని యువకులకు కానీ మహిళలకు కానీ ఎలాంటి సాధికారత చేయబోతున్నారు? ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? మీ ఆలోచన ఏ విధంగా ఉంది? యూత్ కి నేను చెప్పినట్లే ఉద్యోగాలు, సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ అనేది ముందుకు తీసుకెళ్తా ఉండాలి. ఎందుకంటే రేపటి భవిష్యత్తు దాని వల్ల మారుతూ ఉన్నది. సో టెక్నాలజీతో పాటు మనం కూడా ఒకసారి ముందుకు వెళ్తా ఉన్న కొద్దీ మనం కూడా మన వార్డుని కూడా డెవలప్ చేసుకోగలుగుతాం. ఈ డివిజన్ లో విద్యా, వైద్య రంగాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయని మీరు భావిస్తున్నారు? ఇంకా చేయవలసిన అవసరాలు ఏమేమి ఉన్నాయి, కనీస అవసరాలు? సో ఇప్పటి వరకు గత మున్సిపాలిటీ ఉన్నప్పుడు అప్పుడు కూడా పెద్దగా విద్యని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. వార్డులో విద్యను కానీ ఎంతసేపు రాజకీయాలు చేసినారో తప్ప విద్యను మాత్రం ఎప్పటికీ ముందుకు తీసుకెళ్లలేదు. సో యూత్ ని ఎప్పుడు కూడా ఎలా ఉన్నారు బాబు, ఏం చేస్తున్నావు, చదువుతున్నావు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కెరీర్ గైడెన్స్ ఎవరు ఇవ్వలేకపోయినారు ఇప్పటిదాకా. సో మేము కెరీర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం యూత్ కి. సో యూత్ కి వాళ్ళ ఎటువంటి రంగాల్లోకి వెళ్దామన్నా మేము మా సాయశక్తిలో ప్రయత్నించి వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం. మీరు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే మీకున్నటువంటి ప్రణాళిక ఏంటి? భవిష్యత్ ప్రణాళిక ఈ వార్డుని ఏ విధంగా తీర్చిదిద్దాం అనుకుంటున్నారు? మౌలిక వసతుల కల్పనలో కానీ ఇప్పుడు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కింద మారింది కాబట్టి మనం ఈ ఏరియాని ఇంకా చాలా డెవలప్ చేయొచ్చు. రోడ్స్ ఎక్స్టెండ్ చేసుకోవడం కానీ, అండ్ ఇప్పటివరకు డ్రైనేజ్ సిస్టమ్ మా ఆర్టీసీ కాలనీలో కొన్ని ఏరియాస్ లో డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఓపెన్ ఉన్నది. సో అంతా క్లోజ్ చేసేసుకొని సీసీ కెమెరా సర్వేలెన్స్ తీసుకొచ్చి ఉమెన్ సెక్యూరిటీ కోసం సీసీ కెమెరా సర్వేలెన్స్ పెట్టేసి, అండ్ చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ మంచిగా ఇచ్చేసి, ఇంకా యూత్ ఆలోచనలు కూడా మేము ఎంకరేజ్ చేస్తాము. ఇప్పుడు నాకు ఆలోచనలే కాదు, చుట్టుపక్కల వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని వాళ్ళ సజెషన్స్ ద్వారా కూడా మనం ఇంకెంత డెవలప్ చేయగలుగుతామని చూసి తప్పకుండా డెవలప్ చేస్తాం. చివరగా ఈ వార్డు, ఈ డివిజన్ ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? ఒక్కసారి తప్పకుండా యూత్ కి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. యువత ముందుకు వెళ్తేనే రేపు మన వార్డులో చిన్నపిల్లలు, ఉద్యోగాలు కూడా అన్ని ముందుకు వెళ్తా ఉంటాయి. ఒక్కసారి యువతకి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఇది 41వ డివిజన్ లో పోటీ చేస్తున్నటువంటి సంగి లక్ష్మణ్ యాదవ్ గారు చెప్తూ, ఒక ఉన్నత విద్యావంతుడిగా ఈ డివిజన్ లోని ప్రతి సమస్యపై నాకు పూర్తి అవగాహన ఉంది.
ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఛాన్స్ ఇచ్చి మూకుడు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించితే ఈ ఆర్డు డివిజన్ అభివృద్ధికి నేను కృషి చేస్తానని మహావిజన్ న్యూస్ తో తెలుపుతున్నారు. మహావిజన్ లక్ష్మణ్తో సతీష్, 41వ వార్డు.